ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేసాను నేను. భయం వేస్తుంది ఇంటర్వ్యూస్ అంటే, ఎందుకంటే ఏదో థంబ్నెయిల్ పెడుతున్నారు, మనం ఏదో మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏదో పెడుతున్నారు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఏమంటారు తెలీదు, ఆ పాత జ్ఞాపకాలు, ఆ ఫీలింగే వేరు. అమ్మ నాన్న వచ్చేవాళ్ళు, అప్పుడు నాతో అమ్మ వచ్చేది. సో అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు నాకు. ముందే భయపడుతూ రవి గారు టైము డేట్ ఇచ్చాను. ఇంటర్వ్యూ అంటేనే భయం వేస్తుంది మధ్య, కానీ నువ్వు అనగానే ధైర్యం వచ్చింది అనమాట. బాగా చూడండి, నన్ను ఏడ్పించారు. అది సీక్రెట్ ఏడ్పించడం కాదు, చాలా హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉన్నాయి ఇంటర్వ్యూలో. వేస్తున్నారు దేవుని మీదే. అండ్ దట్ లుక్స్ మాషాల్లా. ట్రాలిక్ కోసం ఇద్దరు కలిసి దావత్ రంజాన్కి మళ్ళీ వెళ్తున్నారు. దాని అది ఇంకొక ఎక్స్పో అన్నమాట. అది హైదరాబాద్ లో ఉన్న ఎక్స్పోలన్నీ చూసేస్తుంది ట్రాలిక్. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను కార్లో వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో బయలుదేరుతున్నాను, టైం లేదు, పొద్దున్న నుంచి హడావుడిగా ఉండింది, లేట్ అయిపోయిందని బయలుదేరి ఇప్పుడు కార్లో స్టార్ట్ చేశాను వ్లాగింగ్ అనమాట. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఈటీవీ చెప్పాలని ఉంది ప్రోగ్రామ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనమాట. సో వాళ్ళు నాకు తెలిసి ఆల్మోస్ట్ 3 years నుంచి అడుగుతూనే ఉన్నారు. కానీ మీ అందరు తెలుసు ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేసాను నేను. భయం వేస్తుంది ఇంటర్వ్యూస్ అంటే, ఎందుకంటే ఏదో థంబ్నెయిల్ పెడుతున్నారు, మనం ఏదో మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏదో పెడుతున్నారు. సో మిస్గైడెన్స్ అయిపోయి ఇంకా మనకి నేను అంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఏమైంది మేడం, ఏమైంది అని వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్లు చేయడం, ఇవన్నీ ఎందుకు అసలు, ఏమి అంటే ఎందుకు నేను ఆ ఛాన్స్ ఇవ్వడం వాళ్ళకి, అది క్రియేట్ చేయడానికి. నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే కదా వాళ్ళు రాసేది అని ఐ స్టాప్ గివింగ్ ఇంటర్వ్యూస్ అనమాట. కానీ వీళ్ళు చెప్పాలని ఉంది ప్రోగ్రామ్ ఏంటంటే, వాళ్ళు చాలా ఎలాంటి థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడము, ఫేక్ న్యూస్లు క్రియేట్ చేయడము, ఫేక్ టైటిల్స్ పెట్టడం అలాంటివి ఏమీ చేయరనమాట. సో అది కాక వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కాబట్టి ఈసారి మీరు రంజాన్ స్పెషల్ మీరు చెయ్యాలి అని అంటే నేను ఓకే అని చెప్పేసి బయలుదేరాను, అక్కడికి వెళ్తున్నాను. అండ్ అక్కడికి ఎవరు వస్తున్నారు, ఇంటర్వ్యూ ఎవరు తీసుకున్నారు నేను ఇప్పుడు చెప్పాను, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను మీకు. దట్స్ ఇట్. సో నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్దామని మార్నింగ్ లేసాను, ఇంకా దాని తర్వాత నేను పడుకోలేదనమాట. ప్రిన్స్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నేను రెడీ అయిపోయి బయలుదేరిపోయాను. అండ్ టుడే 17th రోజా, అల్హమ్దులిల్లా. అండ్ మీ అందరు రోజాస్ చక్కగా చల్లగా మంచిగా జరుగుతున్నాయని ఆశిస్తున్నాను. నిద్ర అయితే వస్తుంది, ఈ టైం పడుకోవడం అలవాటు అయిపోయింది. అన్నీ ఎక్కడక్కడ చేసి ముళ్ళు పడుకొని మళ్ళీ మధ్యాహ్నం లేసేదాన్ని, కానీ ఇప్పుడు కంట్రోల్ చేసుకొని కూర్చున్నాను ఇంటర్వ్యూకి వెళ్ళాలని. సో హోప్ఫుల్లీ ఇంటర్వ్యూ అయిపోయి వచ్చేటప్పుడు అప్పుడు దానిలో పడుకుంటా. సో నేను వచ్చేసాను. సో వాళ్ళు ఇంకా రెడీ చేస్తున్నారు స్టూడియోస్లో. నేను అరవాస్ వచ్చాడు, ఎడిటింగ్ చేస్తున్నాడు, అండ్ నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అయితే హోమాజుగూడలో ఈటీవీ స్టూడియో అనమాట. ఇక్కడ రాగానే కొన్ని రోజులు ఇక్కడ ఫస్ట్ అంతా ఈటీవీ అంతా ఇక్కడే ఉండిందనమాట, బేస్ అంతా. సో ఇక్కడ నుంచి నాకు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఇక్కడ రాగానే, ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఈటీవీ చేసేటప్పుడు ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేసామన్నమాట. చాలా వరకు అంటే మీరు ప్రింట్ మీడియాలో సంబంధించిన ఫోటో షూట్స్ కానీ, మోడలింగ్స్ చేసేవాళ్ళ ఫోటో డ్రెస్సెస్ షూట్స్ కానీ ఇక్కడే చేసేవాళ్ళు. సో చాలా షూట్స్ ఇక్కడ జరిగాయి కాబట్టి ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. నేను డబ్బింగ్ చెప్పడానికి కోసం కానీ, లేకపోతే ఏదైనా స్క్రిప్ట్ కోసం డిస్కషన్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట. సో నాకు ఇక్కడ లోపల రాగానే నా పాత జ్ఞాపకాలన్నీ రీఫ్రెష్ అయిపోయాయి అనమాట. అండ్ నేను ఎప్పుడు చెప్తాను ఈటీవీ ఇస్ జస్ట్ లైక్ మై మదర్ టు మీ అనేసి. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఏమంటారు తెలీదు, ఆ పాత జ్ఞాపకాలు, ఆ ఫీలింగే వేరు. అమ్మ నాన్న వచ్చేవాళ్ళు, అప్పుడు నాతో అమ్మ వచ్చేది. సో అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు నాకు. సో యాక్చువల్ చెప్పాను కదా, వచ్చేసాను. ఎవరు యాంకరింగ్ ఎవరు చేస్తున్నారు ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ మీకు చెప్తానన్నాను కదా. రవి గారు కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఈటీవీలో వర్క్ చేస్తూ ఉన్నారు. సో మేమంతా ఒక ఫ్యామిలీలా పనిచేసాము. ఇక్కడ రాగానే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. అయితే రవి గారు యాంకర్స్ ఎవరు అని పేరు చెప్తుంటే భార్గవి స్వీటెస్ట్ సోల్, తను వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ సోల్.
చాలా చాలా డౌన్ టు ఎర్త్. How you are, that's how everybody is. మీరు ఎలా ఉంటే అందరూ అలాగే ఉంటారు. Come on, have a heart. She's my favorite. So I'm so happy to be here. And ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నాను ఫస్ట్ టైం. సో ఫార్మల్ గా ఈ టీవీలో. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫార్మల్ గా చాలా క్లిష్టమైన ప్రశ్న ప్రిపేర్ అయ్యాను. ముందే భయపడుతూ రవి గారు టైం డేట్ ఇచ్చాను. ఇంటర్వ్యూ అంటేనే భయం వేస్తుంది మధ్య. కానీ నువ్వు అనగా ధైర్యం వచ్చింది అనమాట. భార్గవి నేను రవి గారు మరి చెప్తున్నాను, భార్గవి కావాలి అని అడిగి సురా గారు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. జార్హాన్ అండ్ ప్రిన్స్ కోసం అనమాట. వాళ్ళ కోసం బాక్స్ మాత్రం నాకు కోసం. కరెక్ట్. సో దీంట్లో చాక్లెట్స్ ఉన్నాయి. దిస్ బాక్స్ ఇస్ ప్రెషియస్, మేడ్ ఆఫ్ బ్యాంబూ. తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను కదా షీస్ ఎ స్వీట్ హార్ట్ అని. అదనమాట విషయం. స్వీట్స్ మీకు కూడా ఇష్టంగా చాక్లెట్స్. థ్యాంక్ యూ సో మచ్. చలే వెళ్దాం. లెట్స్ గో అండ్ స్టార్ట్. తర్వాత మాట్లాడదాం. yes soon. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? హలో అండి. సార్ ని కలిసారా మీరు? నమస్తే అండి. ఈయనే మనకి రైటర్ ఇందులో. ఇది ఉంది కదా సార్, అడుగుతా. ఇప్పుడే మా ఇంటర్వ్యూ ఫినిష్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఇంటర్వ్యూ తప్పకుండా చూడండి, నన్ను ఏడిపించారు. అది సీక్రెట్. ఏడిపించడం కాదు, చాలా హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉన్నాయి ఇంటర్వ్యూలో. చాలా హార్ట్ ఓపెన్ గా మాట్లాడాం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. చూడండి, ఇది ఇంటర్వ్యూ కాదు, ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ అనుకోండి. అందరు చూడండి. అండ్ మా భార్గవి మాత్రం బాగా డీప్ లో వెళ్ళిపోయింది. గాడ్ బ్లెస్. మా అందరూ, మా కెమెరామ్యాన్ గారు, మా ఉన్న 2-3 ఎవరైతే ఉన్నారో అందరూ టచ్ అప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చూపిస్తారు. ఇదిగో మా టీం అందరూ. వీళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. అంతే కదా, జనరేషన్ చూసారు. అదే అంటున్నా, మీ చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి చూసారు. అవును. సో ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. నన్ను అడుగుతారు వీళ్ళు రహస్యం ఏంటని, వీళ్ళని అడగాలి రహస్యం ఏంటని. అందరూ అలాగే ఉన్నాం, అలాగే ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అందరికి. హార్ట్ఫుల్ థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ చేసిన, మంచి ఇంటర్వ్యూ చేశాను. థ్యాంక్ యూ. మా ఇంట్లో. థ్యాంక్ యూ. బాయ్. లవ్ యూ too. ఫైనల్ గా అయిపోయింది. వన్ ఆఫ్ ద మోస్ట్ హార్ట్ టచింగ్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. మేబీ బికాస్ గాయత్రి భార్గవి ఉందనా తెలియదు, బట్ తను ఉంది కాబట్టి నేను అంత ఓపెన్ గా మాట్లాడానా తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, చాలా దిస్ విల్ బీ అ వెరీ గుడ్ ఇంటర్వ్యూ ఫర్ ఆల్ ద ఉమెన్స్. ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సో ఇది రిలీజ్ అయినప్పుడు చెప్తాను, తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను, టైం అయిపోయింది. నన్ను డ్రాప్ చేసి మళ్ళీ వీళ్ళు యూసుఫ్ని పికప్ చేసుకొని రావాలని, నేను ఇంటికి వెళ్ళి ఇమీడియట్గా యూసుఫ్కి ఏదో ఒకటి ఉండాలి. సో లెట్స్ రష్. ఇంకా ఎస్ గాయ్స్, ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మన ఆస్ట్రోనర్ సునీత విలియం ఇస్ కమింగ్ బ్యాక్ టు ఎర్త్. నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నానంటే, తెలిసి తెలియక నేను ఈ అప్డేట్స్ అన్నీ యూసుఫ్తో షేర్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ యూసుఫ్ ప్రతిరోజు ఈవినింగ్ పడుకునేటప్పుడు అడుగుతున్నాడు, ఈస్ విలియం సునీత సేఫ్, ఇష్ ఈస్ కమింగ్ బ్యాక్, వెన్ ఇష్ ఈస్ కమింగ్ అని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. వాడు అడగడం ఏంటో, ఈ కనెక్షన్ ఏంటో, తను ఈరోజు ల్యాండ్ అవ్వబోతుంది another few hours. I think she'll be landing on earth, and the strongest lady, we welcome you with open arms, and we are so happy, we feel proud of you, and we love you Sunita. ఇది తను చూస్తుందో లేదో తెలియదు, కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్. నేను చెప్పాను. అలైకుం ఫ్రెండ్స్, చెప్పాను కదా నిద్ర వస్తూ ఉందని. ఇంటికి వచ్చిన తర్వాత యూసుఫ్ వచ్చేలోపు కాసేపు పడుకుందాం అనుకున్నాను. తబస్సుం అలా కాదు, నువ్వు పడుకోమ్మా, నేను చూసుకుంటా, నేను చేస్తా, అంతా రెడీ చేస్తాను అంది. సో దాన్ని చెప్పిందని పడుకున్నాను. పడుకొని 1 గంట పడుకొని లేసాను. ఇంకా నమాజ్లు అవన్నీ ఫినిష్ అయ్యాయి. అండ్ తబస్సుం కిచెన్లో ఏం చేసింది, ఏం చేస్తుందో తెలియదు. ఇఫ్తార్ అంతా నేనే రెడీ చేస్తానంది. సో ఏం చేస్తుందో చూద్దాం వెళ్ళి. అస్సలాము అలైకుం. Yes, Tabassum. What's happening? ఏదో చేస్తున్నావు. All the best, మీకు
Arbas ki. Avuna? Yeah. Yeah, something different you are making. Bread. I can see tomato. Okay. Mohabbat ka sharbat. Oh, mohabbat ka sharbat. What is that? Oh, mashallah, mashallah. This looks very yummy. Mohabbat ka sharbat. Yeah. Okay. విచిత్రమైన పేరు. ప్రేమైన షర్బత్. సో మంచి పేరే కదా. ఫ్రీజర్లో పెట్టాను దాన్ని. Yes. Okay, it become nice ice cream laga? It will not become like ice cream. But it will be cold. Cold ante. Thank you so much. And thank you for asking నాకు రెస్ట్ ఇచ్చినందుకు. You're welcome. Yes, Yusuf. Okay, Yusuf. If you move, chili pot. What is this? Oh, mashallah. We'll put kachur in sandwich. Not in sandwich. She's keeping for iftar. She's making this only for iftar plate. అసలు ఇవన్నీ ఎందుకు తబసుం? ఇద్దరమే కదా. ఇంకొకటి ఏదో వచ్చేసి ఓ మాషాల్లా యు మేడ్ దాల్ ఆల్సో. ఇది రోజా టైంలో వెరీ ఇంపార్టెంట్ డిష్. ఇది కూడా ఒకటి చనేకి దాల్ తో చేస్తారు. బ్లాక్ పెప్పర్, నిమ్మకాయ, ఉప్పు, కొత్తిమీర, పుదీనా కొంచెం పైన చేసి. దిస్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో అందరు రోజేదారులు ఎక్కువ తింటారు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అన్ని రెడీ చేస్తున్నా. ఫ్రాలిక్ తబస్సుం. యు వాంట్ టు ఈట్ యూసుఫ్? Yes, yes, that time it is. మా తబస్సుం ఇక్కడ దస్తర్ కూడా పెట్టింది. ఐ థింక్ Yeah. దస్తర్ అచ్చా టేబుల్ మీదేనా. తనకు చాలా ఇష్టం దస్తర్ వేసి పెట్టాలని, దస్తర్ వేసి నీట్గా సెట్ చేయాలి అని ఇష్టం అనమాట. సో నేను అర్బాసే ఉన్నాం ఇద్దరము. ఏదో ఒకటి తినేస్తాంలే అన్నా. లేదు నాకు నిద్ర లేదండి మార్నింగ్ నుంచి, అసలు పడుకోలేదు కదా. అందుకని నాకు కూడా నిద్ర వస్తూ ఉంది. సో మీరు పడుకోండి అని చెప్పి ఇప్పుడు తనే రెడీ చేస్తుంది వద్దన్నా. సో స్వీట్ ఆఫ్ హర్. Allah bless her with all the happiness, whatever she wants, and may Allah accept all her duas. Of course, you also, son. May Allah bless Yusuf first and then bless us all. Okay? Dastar vestunaru table mide, and that looks mashallah. Bread ki Nah. butter apply chestunna frolic kabsum. Could I put one? I'll put this. అన్నిట్లో దూరుతూ ఉంటాడు మా వాడు. Spinach shall we broccoli, carrot shall we broccoli, some vegetable for you and me. అలా sandwiches ready చేస్తుంది. Me, vegetables for you and me. వీళ్ళని బ్లాక్ And చేయను. we sing na na na. And we have some samosas. And ఇక్కడ యూసుఫ్ సునీత విలియమ్స్ వచ్చేసిందా, అసలు అప్డేట్ ఏంటి అని చాలా ఇంట్రెస్టింగ్ గా వాచ్ చేస్తున్నాడు. వీడికి సైంటిస్ట్ అవ్వాలని కోరిక అంట. హరీ శాండ్విచ్ అండ్ ఫ్రూట్స్ అండ్ సమోసాస్. ఈ బాటిల్లో వీ హ్యావ్ రూ అఫ్జా అండి. They are in Japanese. And then back to the solar rays where we started in the Assalamu alaikum, Aman bhai. Walaikum salam. We are missing you. Me too. Okay, चलो रोजा खोलेंगे अब. अल्लाह हाफिज. సూపర్. శాండ్విచ్ चटनी बना के रखी मैं. Alhamdulillah, iftar was awesome, yummy, and dil se I didn't eat. thank you to Frolic Tabassum. I didn't eat. God bless you. No. అంటే రోజుదారుకి రోజా ఇఫ్తార్ టైంలో ఇవన్నీ అరేంజ్ చేయడం కూడా ఒక పుణ్యం అంటారు. సో అవన్నీ చేసింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రాలిక్ తబస్సుం. అండ్ ఇట్ వాజ్ యమ్మీ. శాండ్విచ్ కానీ ఆ షర్బత్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండింది. సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా తాగాలనిపించింది యాక్చువల్గా, బట్ సూపర్. థ్యాంక్ యూ తబస్సుం. You're welcome. ఫ్రెండ్స్, మా నమాజ్లు అయిపోయాయి అండ్ యూసుఫ్ ఈజ్ ఆల్రెడీ స్లీపీ. పాపవాడు ఇంకా ఇఫ్తార్ అవన్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, రంజాన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాడికి వీళ్ళ పిల్లలకి లేట్ అయిపోతూ ఉంది. మరి బచ్చరే
లేట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు వాడికి ఇమీడియట్ నేను వెళ్ళి పడుకోబెట్టాలి. ఇంకా హియర్ ఇస్ మై బూస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఫ్రాలిక్ తబస్సుమ్ చేతి చాయ్ తాగకపోతే నాకేదో వెల్తీగా ఉంటుంది. అది టీకి అడిక్ట్ అనమాట. అలా అని టీయే కావాలని లేదు. సమ్టైమ్స్ మార్నింగ్ వీళ్ళెవరు టీ తాగరు, నేనే తాగుతాను. సో వీళ్ళెవరు తాగరు, కానీ నేను టీ కోసమని ఇంకొక అరగంట ముందే లేస్తాను. టీ పెట్టుకునే టైం లేకపోతే కాఫీ కలుపుకొని తాగేస్తాం. బట్ సంథింగ్ టీ ఓ కాఫీ వెళ్ళాలి అనమాట. మోస్ట్ ప్రిఫరబుల్లీ టీ, అది కూడా ఫ్రాలిక్ తబస్సుమ్ పెడితే. బయట ఎక్కడ తాగినా ఏంటో నాకు ఆ తృప్తి ఉండట్లేదు. తను చాలా బాగా పెడుతుంది. అంటే ఈ మామూలు మనలాగే పెడుతుంది కానీ అంత బాగుంటుంది అనమాట. ఎనీవేస్ టీ తాగేసి ఫోన్ వస్తుంది, మాట్లాడి కాల్. ఎస్ ఫ్రెండ్స్, ఎక్కడక్కడ యాజ్ యూజువల్ అన్నీ సర్దేసి చేసి అంతా పెట్టేసి ప్రిన్స్ని కూడా పడుకోబెట్టేసాము. అయిన తర్వాత ప్రిన్స్ని పడుకోబెట్టిన తర్వాత మా ఫ్రాలిక్ తబస్సుమ్ ఏం చేస్తుందో తెలుసా? చంచడాయ్ అర్బాస్ ఫ్రాలిక్ తబస్సుమ్ ఇద్దరు కలిసి దావత్ రంజాన్కి మళ్ళీ వెళ్తుందంట. దాని రంజాన్ కాదు, జెవెల్ ఆఫ్ రంజాన్, అది వేరే ఫంక్షన్ హాల్. అది ఇంకొక ఎక్స్పో అనమాట. అది చూడలేదు. హైదరాబాద్ లో ఉన్న ఎక్స్పోలన్నీ చూసేస్తుంది మా ఫ్రాలిక్. టైం ఉంటే చూసేస్తా. 9 o'clock అండి. ఇప్పుడు 9 o'clock వెళ్తుందండి. బాయ్. ఎందుకు ఇట్లా ఆ ఓపికను మెచ్చుకోవాలి. అంటే షాపింగ్ అని ఒక జోష్ వస్తుంది. అందరికి ఒక్కొక్క వేరే వేరే లెవెల్ ఆఫ్ ఓపికలు ఉంటాయి. సో నాకు ఈ ఓపిక ఉందన్నమాట. ఏదో ఒకటి చేయండి, తొందరగా రండి. ట్రాఫిక్ ఉండదు. యాక్చువల్లీ ఇంకా చార్మినార్ వెళ్ళాలనుకున్నాను, మక్కా మజీద్ వెళ్ళాలనుకున్నాను, అన్ని టైం వేస్ట్ అయిపోయినాయి. అమ్మో. ఓకే, బాయ్ 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 బాయ్. ఈ రోజు ఎన్నో రోజా? 17th రోజా? చూస్తూ ఇంకా వారం రోజులు కూడా ఉండవు, టక్కని అయిపోతాయి. ఓకే, हैव फन, केयरफुल एंड देख समझ के शॉपिंग करो. मेरे वास्ते कुछ मत लाओ. हाँ, बाय, टेक केयर. అండ్ ఎస్ అండి, ఫ్రాలిక్ తబస్సుమ్ వెళ్ళిపోయింది. నా పనులన్నీ అయిపోయాయి. సో నేను కాసేపు ఇంకా రిలాక్స్ అవుతాను. సో దిస్ వాజ్ మై హోల్ డే. నేనేం చేశాను ఏం లేదు ఈరోజు అనేసి. ఒక్కొక్క రోజు ఇలా రిలాక్స్గా ఉంటుంది అనమాట నాకు లక్కీగా. సో ఐ వాజ్ రిలాక్స్. అండ్ థ్యాంక్ యూ టు గాయత్రి భార్గవి వన్స్ అగైన్. చక్కటి బాక్స్ ఇచ్చింది, వుడెన్ బ్యాంబూతో చేసింది. దాంట్లో 2 చాక్లెట్స్ కూడా పెట్టించింది అర్హాన్కి అండ్ ప్రిన్స్కి. మనీ దట్ వాజ్ సో స్వీట్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ తను ఉంది కాబట్టి కంఫర్టబుల్గా వీ వర్ ఏబుల్ టు ఫినిష్ దిస్ ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్లీ. అండ్ చాలా బాగుంది. అండ్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఎవరైతే ఆ టీంలో నన్ను ఎంకరేజ్ చేశారో వాళ్ళందరికీ. అండ్ థ్యాంక్స్ టు ఫ్రాలిక్ తబస్సుమ్, ఎందుకంటే ఈ రోజు అంతా తను చూసుకుంది కాబట్టి. అండ్ ఈ జర్నీ ఈ రోజు అంతా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.